నువ్వు కూర్చోన్నా, నిలబడితే వాడికి మర్యాద ఇచ్చామనుకుంటాడు. సో నువ్వు నోరు తెరవకుండా ఉండాలంటే 20 లక్షలు కావాలంటావు. 23 లక్షలు నేను కట్టిన 3 లక్షలతో కలిపి. 23? అంత మర్యాద ఇవ్వకర్లా. అన్నా నేనెవరిని? గురువు గారిని చూస్తుంటే జెంట్లమెన్లా ఉన్నారు. ఆయనతో క్లాష్ కంటే క్యాష్ సెటిల్మెంట్ చేసుకుంటేనే బెటర్. అవుట్. ఇవిగోనమ్మా, నీ భర్త సంపాదించిన 20 లక్షలు ఇందులో ఉన్నాయి. వీటితో మీ అమ్మాయిని బాగా చదివించి పెళ్లిళ్ళు చెయ్యి. బతికినన్నాళ్ళు మమ్మల్ని చంపాడు, ఇప్పుడు చచ్చిపోయి మమ్మల్ని బతికించాడు మీ పుణ్యవాణి. దాందే ఉందమ్మా, మీరు బయలుదేరండి. ఇలా తలలో ఉంచుకుని నిలబట్టం కోసం కాదు మీరు డాక్టర్లు అయ్యింది. ఒక హిందూ ఈశ్వరునే మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు. కానీ అన్ని మతాల వాళ్ళు చేతులెత్తి మొక్కేది మీ డాక్టర్లకి. మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గుచేటు. మమ్మల్ని క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. క్షమించడం, క్షమించడం. కలెక్టర్ ఉత్తర్వు ప్రకారం ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఈ హాస్పిటల్కి, దానికి సంబంధించిన మెడికల్ కాలేజీకి సీల్ వేయడమైనది. సార్ మీరెందుకు వచ్చారు సార్? ఈ జనం ఊరుకునేలా లేరు. వాడు మన దగ్గర డబ్బు తీసుకుని కూడా మోసం చేశారు. పెట్టాం కదా సచ్చినోడా, నువ్వు వెళ్ళి నాశనం అయిపోతావురా.